రష్యా ఉక్రెయిన్ పీస్ టాక్స్ స్టాల్ అయినాయి కదా, ప్రస్తుతానికి ఆగేసరికి రష్యా వాళ్ళు ఇంకా అడ్వాన్స్ అవుతున్నారు. మిర్నోహాట్ అనే సిటీని మొత్తానికి ఆల్మోస్ట్ మేము క్యాప్చర్ చేసేసాము అని చెప్పి రష్యన్ టాప్ ఎగ్జిక్యూటివ్స్ చెప్తున్నారు, మిలిటరీ ఎగ్జిక్యూటివ్స్ చెప్తున్నారు. దగ్గర దగ్గర 30% ఆఫ్ ఈస్టర్న్ టౌన్ ఆఫ్ మిర్నోహాట్ మా చేతుల్లోనే ఉంది అండ్ దిస్ ఈస్ ఎ బిగ్ విన్ ఫర్ అస్ అని చెప్పి రష్యా వాళ్ళు చెప్తున్నారు. కానీ దీన్ని జెలెన్స్కీ ఆబ్వియస్లీ ఉక్రెయిన్ వాళ్ళు కూడా తప్పదంతా, వీఆర్ ఫైటింగ్ వెరీ హార్డ్ అండ్ దిస్ ఇస్ స్టిల్ ఇన్ అవర్ కంట్రోల్ అని చెప్పి అంటున్నారు. ఎవరిది నిజమో ఎవరిది అబద్ధం అయితే కరెక్ట్ గా తెలియదు మనకి. సో ఏం చేస్తున్నారు, ఇది పీస్ టాక్స్ స్టాల్ అయిన ప్రతిసారి రష్యా అడ్వాన్స్ అవుతానే ఉంది, చాలా అడ్వాన్స్ అవుతానే ఉంది. నేను అనుకుంటాం వీళ్ళు కొన్ని ఏరియా సీడ్ చేసేయాలంటున్నారు, లైక్ జపోరిజియా అండ్ డోన్బాస్ సీడ్ చేయాలి అంటున్నారు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో నాకు తెలిసి ఇంకా ముందుకు వస్తా ఉంటుంటే, ఎక్కువ ఏరియాస్ లో వస్తుంటే, వెన్ దీస్ పీస్ టాక్స్ అనేవి జరిగినప్పుడు, అరే నువ్వు ఇచ్చేది ఇది ఆల్రెడీ మా చేతిలోనే ఉంది, మేము ఎందుకు వదులుకుంటాం అన్నప్పుడు 5, 6, 7 ప్లేసులు వీళ్ళు క్యాప్చర్ చేస్తే వీళ్ళకి కావాల్సిన ప్లేసులు మాత్రం వాళ్ళు వదులుకొని మిగతావి వాళ్ళు వెనక్కి తీసుకుంటానికి కుదురుతుంది అని అనుకుంటున్నాను. అందుకు వీళ్ళు రష్యా వాళ్ళు కావాలని అడ్వాన్స్ అవుతున్నారేమో అని నేను అనుకుంటున్నాను. వీ హావ్ టు సీ, లైక్ రష్యా వాళ్ళు ఎప్పుడు లేనంత 2025 మన నవంబర్ లో చాలా అడ్వాన్స్ అయ్యారు. 505 స్క్వేర్ కిలోమీటర్స్ చాలా ముందుకు వచ్చేసారు ఓన్లీ నవంబర్ లో. సో వీ హావ్ టు సీ లైక్ వాట్ ఈస్ ద ఉక్రెయిన్ స్టాండ్స్ అండ్ ఎలా ఉంటుందో, నేటో వీళ్ళందరూ ఎలా రెస్పాండ్ అవుతారు.